ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకై ఇచ్చేసి నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సంగీతం శ్రీనివాస్ గారిని సన్మానించి రావడం జరిగింది. అలాగే ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి మొన్న చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు విడుదల చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, అదే రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా తెలంగాణ చేనేత ఐక్యవేదిక పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఇంకా చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలు ఉన్నట్టయితే గవర్నమెంట్ ఇదే చొరవ తీసుకొని విడుదల చేసి చేనేత కార్మికులకు, పవర్లూమ్ కార్మికులకు అభ్యున్నతికై పాటుపడాలని చెప్పి కోరుకుంటూ రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్ అన్నీ కూడా పద్మశాలీలు ఐక్యం చేసుకోవాలి. ఐక్యతతోని ఏకం చేసుకొని అందరూ కూడా పోటీపడి మెజార్టీ స్థానాలు మనమే గెలుచుకోవాలని చెప్పి పిలుపునిస్తూ జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ, జై జై మార్కండేయ.